ఆ వాదనను పెడచెవిన పెట్టి ఛత్తీస్గఢ్ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఛత్తీస్గఢ్ 1000 మెగావాట్ల ఒప్పందం 3/11/2014 నాడు ఏదైతే ఒప్పందం మీద సంతకం చేసిండ్రో ఈ నివేదికలోనే ఉంది. నేను కొత్తదేం చెప్పడం లేదు, వారు చూసుకోవాలి. పేజీ నెంబర్ 11, 12లో ఉన్న వాటిని. అసలు ఈ విద్యుత్తు వినియోగించినా వినియోగించకపోయినా, అదేవిధంగా విద్యుత్తును రవాణా చేయడానికి వినియోగించాల్సిన కారిడార్ను పర్మనెంట్ ఒప్పందం చేసుకోవడంతో విద్యుత్తు సరఫరా అయినా కాకపోయినా దాదాపుగా 1362.424 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీద భారం పడ్డది. ఆ విద్యుత్తు కొనుగోళ్లలో ఆనాడు కేంద్ర ప్రభుత్వము మనకు తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా పెడచెవిన పెట్టి మీరు మీ ఆలోచనతో మీ అవగాహనతో మీకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో నాకు తెలియదు. ఆ ఉద్దేశాలు ఈరోజు విచారణతో బయటికి రావాలి. కాబట్టి రేపు జరగబోయే జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఛత్తీస్గఢ్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మీద 100% విచారణకు ఆదేశిస్తున్నాము. ఈ ఛత్తీస్గఢ్ 1000 మెగావాట్ల విద్యుత్తులో జరిగిన కుంభకోణము, నిర్లక్ష్యము, ఈరోజు ఛత్తీస్గఢ్లో ఏవైతే కేసులు నడుస్తున్నాయో ఈరోజు వాళ్ళు ఫిక్స్డ్ కాస్ట్ వేరియేషన్ కాస్ట్ని లెక్కలేసి వాళ్ళు ఏ అదనంగా అడుగుతున్నారో, ఏ పరిస్థితులు ఉన్నాయో, అక్కడ ఛత్తీస్గఢ్ ఈఆర్సీ ముందలో జరుగుతున్న కేసులు ఏమున్నాయో వీటన్నిటిని పూర్తి స్థాయిలో విచారణ చేయడం ద్వారా మొత్తం వాస్తవాలను బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఛత్తీస్గఢ్ ఒప్పందం మీద ఈ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆ రోజు ప్రజల సెంటిమెంట్ ఏదైతే ఉందో ఈ ప్రజల సెంటిమెంటును తమకు అనుకూలంగా మార్చుకొని ఇండియా బుల్స్ అనే కంపెనీ గుజరాత్లో 1080 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో ప్రైవేట్ సంస్థ నిర్మించదలుచుకున్న ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం విధి విధానాలలో మార్పు తీసుకొచ్చింది. పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ను రక్షించడానికి 2011-12లోనే ప్రభుత్వం విధానాలు తీసుకొచ్చి సబ్ క్రిటికల్ అనే టెక్నాలజీతో నిర్మించిన ప్రాజెక్టులను అన్నింటిని కూడా మూసేసి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మీరు మారండి, భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులను కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించమని చెప్పి విస్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలకు. అందుకోసము సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉంటేనే 2013 తర్వాత ప్రాజెక్టులు నిర్మించాల్సిన నిబంధనలు ఉండడంతో గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్స్ అనే కంపెనీ BHELకు ఆల్రెడీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పర్చేజ్ ఆర్డర్ ఇచ్చున్నది కాబట్టి ఆ కాలం చెల్లిపోయిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ప్రాజెక్టు నిర్మించడానికి అవకాశం లేదని తెలిసి ఆ ఇండియా బుల్స్ కంపెనీ BHELకు మా డబ్బులు మాకు వాపసు ఇవ్వండి అని అంటే, మీరు ఆల్రెడీ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు, డబ్బులు చెల్లించారు, మీకు తిరిగి ఇవ్వడానికి కుదరదు. ఎవడైనా తలమాసినోడు ఇది కొనుక్కునేటోడు దొరికితే వాడిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి, ఆ తలమాసినోడి దగ్గర మేము డబ్బులు తీసుకొని మీ డబ్బులు వెనక్కిస్తామని వాళ్ళు అంటే, తెలంగాణ ప్రభుత్వం నేనున్నా వాళ్ళని వీళ్ళని ఎందుకు ఎత్తుకుంటారు అని చెప్పి వీళ్ళు పోయి ఒక ప్రైవేట్ కంపెనీ మునుగాల్చిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించాల్సిన పవర్ ప్రాజెక్టును కాలం చెల్లిపోయిన దాన్ని మాకు అత్యవసరం ఉంది, 2 సంవత్సరాలనే పూర్తి చేస్తామని ఇదే సభలో ఇక్కడి నుంచి ఆనాటి సభానాయకుడు సభ ముందల దబాయించి మేము చెప్పినాము ఆ రోజు. మీరు కావాలంటే పాత రికార్డులు తిరిగే చూడండి. ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీకి కాలం చెల్లిపోయింది, ఇది ప్రపంచంలో ఎక్కడ మనుగడ సాధిస్తలేదు, దీంతో కాలుష్యం వస్తుంది, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది, తద్వారా నష్టము, దీన్ని వద్దు అని మేము చెప్తే ఖచ్చితంగా నేను చేస్తా, 2 ఏళ్లలో పూర్తి చేస్తా అని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. 2 ఏళ్లలో పూర్తి చేయలే అధ్యక్ష. భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ 7 ఏళ్ళు పట్టింది భద్రాద్రి కోసం. 7 ఏళ్లలో 4 × 270 1080 మెగావాట్స్, 2 సంవత్సరాలలో 6,75,00,000 ప్రతి మెగావాట్కు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని ఒప్పందం చేసి ఈ ఒప్పందాన్ని మొదట్లో తక్కువ చూపించి
ఈ ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు వ్యయం 9,74,00,000 రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష. ఇది పూర్తయ్యే వరకు 7 సంవత్సరాలు పట్టింది. అత్యవసరంగా మనకు అవసరాలు ఉన్నాయి, అనుమతులు తీసుకోవడానికి ఆలస్యం అవుతుంది. టెండర్లు పిలిస్తే కూడా ఆ ప్రాసెస్తోనే ఆ 2 నెలలు టెండర్లు పిలిచే కాలం కూడా వృధా అవుతుంది. 2 నెలలు కూడా నేను సమయాన్ని వృధా చేయదలుచుకోలే. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టైనా సరే నా రైతులకు విద్యుత్ ఇస్తా అని ప్రజల సెంటిమెంటును ప్రాతిపదిక చేసుకొని ఆనాటి ముఖ్యమంత్రి గారు 6,75,00,000 రూపాయలకే పర్ మెగావాట్ విద్యుత్తు సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తామని చెప్పి భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కొనుగోలు చేయడం జరిగింది. తద్వారా ఇండియా బుల్స్ కంపెనీకు మేలు జరిగింది, వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చినాయి. దేశంలో చొరబాటుదారులు వస్తారు, చొరబాటుదారులను అనుమతించమని ఇవ్వడం చెప్తారు అధ్యక్ష. ఎవరు కూడా చెప్పారు ప్రపంచంలో, ఏ దేశం కూడా చెప్పదు. అంటే మరి మన ట్రంప్ గారు అమెరికా దేశ అధ్యక్షుడు, ఆయన అయితే ఎన్నికల ప్రచారం చేసిండు అధ్యక్ష. దాని తర్వాత కూడా చేసిండు ఆయన ఎలక్షన్లు నిలిచినప్పుడు. అది పక్కన ఉండే దేశం అదే ఉంది, అది మెక్సికో. మెక్సికో నుంచి ఎవరైతే దేశంలో చొరబాటుదారులు వస్తారో వాళ్ళు రాకుండా గోడనే కట్టిపడేస్తారని చెప్పి. మరి భారతదేశ ప్రభుత్వం కూడా కడతాం, మయన్మార్ నుంచి రాకుండా అంటే గోడ కడతామంటే మేము వీఆర్ రెడీ టు సపోర్ట్. ఇంకేదైనా బార్డర్లు కడతామంటే కూడా వీఆర్ రెడీ టు సపోర్ట్. అది ఎవరు కూడా వద్దన్నారు. దేశంలో బార్డర్ మీద సైనికులు మనోళ్ళు కాపలా కాస్తే అధ్యక్ష మనం శాంతికి అసెంబ్లీలో మాట్లాడుతున్నాం. ఇంటికాల శాంతికి పండుకుంటున్నాం, వాళ్ళ దయ కదా, మన ఆర్మీ పుణ్యం కదా. మనందరం కంటిన్యూగా నిద్రపోతున్నామంటే అక్కడ మన ఆర్మీ సాక్రిఫైస్. అది ఎవరు అంగీకరిస్తారు అధ్యక్ష? ఎవరు కూడా అంగీకరించారు. కానీ విత్ ఇన్ ద కంట్రీ ఆల్సో డివైజివ్ మెథడ్స్ వద్దు, ఆ న్యారో థింకింగ్ వద్దు అని మేము బాధిస్తా ఉన్నాం. మేము తప్పైతే ఓకే, దేశం మమ్మల్ని తిరస్కరిస్తుంది. ఇది బ్యాటిల్స్ అధ్యక్ష, ఈ ఒక్క రోజున పోయేది కాదు ఇది. ఐఎమ్ సారీ. ఒక అసెంబ్లీ తీర్మానము, నేను అందరు మిత్రులకు చెప్తా ఉన్నా, దేశంలో అవలంబించబడవలసినటువంటి సిద్ధాంత ప్రాతిపదికగా ఏ ప్రాతిపదిక ఈ దేశానికి కరెక్టు అనే దాని మీద జరుగుతున్న చర్చ ఇది. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, లైటర్ థింగ్. ఏదో ఈజీగా అట్లా మాట్లాడేసి ఇప్పుడు నాలక మాట్లాడిన వాళ్ళందరూ నీ దేశంలో కొత్త కథ మోపైంది అధ్యక్ష. వీడు పాకిస్తాన్ ఏజెంటు, వీడు దేశద్రోహి. ఇదే అధ్యక్ష మేము దేశద్రోహులమా? ఇట్లా మాట్లాడితే దేశద్రోహే. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పనిచేస్తే అసెంబ్లీ దేశద్రోహే. ఇదేం వితండమైన వాదన అండి, ఎప్పుడు వినలేదు ఇది. ఈ అసహన వైఖరి, ఈ ఇంటాలరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద కంట్రీ. నో, దిస్ కంట్రీ కెనాట్ యాక్సెప్ట్. మేము ఫ్లాట్గా చెప్తా ఉన్నాం, మాకు బేసిజాలు లేవు అధ్యక్ష. ఎందుకంటే మేము పార్టీ తప్పకుండా లౌకిక పునాదుల మీద భారత రాజ్యాంగ స్ఫూర్తిలో ఏర్పడిన పార్టీ మా టీఆర్ఎస్ పార్టీ. చచ్చినా బతికినా అధికారంలో ఉన్నా లేకున్నా ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాం కాబట్టి బాజాప్తా పార్లమెంట్లో డంకా బజాయించి కేంద్ర మంత్రులు కొందరు నాకు ఫోన్ చేసినా నేను చెప్పినాను, సారీ వీ కెనాట్ సపోర్ట్ దిస్, వీఆర్ గోయింగ్ టు అపోజ్ దిస్ బిల్. మా పాలసీ మాది, డెఫినెట్గా మా పాలసీ మాకుంటుంది. సమాజం హర్షిస్తుందా, ఏం చేస్తుంది చూద్దాం. మేము గత ఎన్నికల్లో చెప్పినాం, అంతకు ముందు ఎన్నికల్లో చెప్పినాం, తదనంతరం చెప్పినాం. మరి మాకు ప్రజా మద్దతు లభిస్తూ ఉంది, ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు మేము చెప్పే సిద్ధాంతాన్ని. అధ్యక్ష, ఇది నథింగ్ న్యూ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ వివరాలు కూడా తెలియాలి, ప్రజలకు తెలియాలి. ముఖ్యంగా యువ కార్యకర్తలకు, యువ నాయకులకు, మా యువ శాసనసభ్యులతో పాటు గౌరవ సభ్యులతో పాటు దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఆషామాషి కాదు అధ్యక్ష, అంత ఈజీ కాదు. ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సార్. గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ ప్రధానమంత్రి ఉన్న టైంలో ఈ విషయంపై కార్గిల్ యుద్ధం తర్వాత అనుకుంటా బహుశా 2003లో ఎల్కే అద్వానీ గారు అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉంటే వారి ఆధ్వర్యంలో కమిటీ వేసిన. ఆ కమిటీ చాలా చర్చలు చేసి కొన్ని అమెండ్మెంట్ చెప్పినారు అధ్యక్ష. అమెండ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అది డిస్కషన్ చేసి ఎప్పుడు అధ్యక్ష 17 years బ్యాక్ కొన్ని చేర్పులు సూచించి చెప్తే దాని ప్రకారం ఈ చట్టాన్ని కొద్దిగా మార్చి ఎంఎన్ఐసి మల్టీపర్పస్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్ అందరికీ ఇవ్వాలి దేశంలో. దానికోసం అవలంబించిన పద్ధతి ఏందో అవలంబించాలని పెట్టినారు అధ్యక్ష.